ప్రపంచంలో సోలార్ విద్యుత్ వినియోగంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? భారత్ సోలార్ విద్యుత్ వినియోగంలో ఏ స్థానంలో ఉంది? సోలార్ విద్యుత్ వల్ల చైనా గతేడాది 65 లక్షల కోట్లు సంపాదించింది అనే వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత? సోలార్ విద్యుత్ వినియోగించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది? సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే లాభాలేంటి? భారత్లో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి? ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ప్రపంచంలోని పలు దేశాలు అభివృద్ధితో దూసుకెళ్తున్నాయి. అందులో చైనా, అమెరికా ముందు వరుసలో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎలాంటి కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం కావాలన్నా మొదట అమెరికా, చైనా దేశాల్లోనే సాధ్యమవుతుంది. కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఈ దేశాలు పలు దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సోలార్ విద్యుత్ వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా సొంతగా 1100 గిగావాట్లకు పైగా సోలార్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ సోలార్ విద్యుత్ను వాడుతూ చైనా అగ్రస్థానంలో ఉంది. అదే సోలార్ విద్యుత్ వినియోగంలో భారత్ 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం భారత సోలార్ విద్యుత్ సామర్థ్యం సుమారు 150 గిగావాట్లకు పైగా చేరింది. ప్రధాని మోదీ సైతం దేశమంతటా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎంకరేజ్ చేస్తూ సబ్సిడీలు అందిస్తూ వాటి నిర్వహణపైన దృష్టి సారించారు. అందులో భాగంగానే భారత్ ప్రస్తుతం సోలార్ విద్యుత్ వినియోగంలో 3వ స్థానానికి చేరుకుంది. చైనా గతేడాది సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ 65 లక్షల కోట్లు సంపాదించింది. చైనా ఆర్థిక వ్యవస్థలో కేవలం సోలార్ పవర్ రంగం విలువ దాదాపు 2.9 ట్రిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల కోట్ల నుంచి 35 లక్షల కోట్లు. ప్రస్తుతం చైనాలో కంపెనీల మధ్య పోటీ పెరిగిపోయి సోలార్ ప్యానెళ్ల ధరలు పడిపోవడంతో అక్కడ తయారీదారులు కొంత ఆర్థిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో సోలార్ విద్యుత్ అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మనం వాడే బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు రాబోయే కొన్నేళ్లలో పూర్తిగా హరించుకుపోతాయి. సూర్యరశ్మి అలా కాదు, నిరంతరం లభిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కుతోంది. విపరీతమైన ఎండలు, అకాల వర్షం చూస్తున్నాం. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలంటే సోలార్ వైపు వెళ్లడం ఒక్కటే మార్గం. అందులోనూ జనాభా, పరిశ్రమలు పెరిగిపోతుండడంతో కరెంటు వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఈ డిమాండ్ను అందుకోవడానికి సాంప్రదాయ వనరులు సరిపోవు. కాబట్టి పలు దేశాలు సోలార్ విద్యుత్ వినియోగం పైన దృష్టి సారిస్తున్నాయి. ఇళ్లపై పరిశ్రమలు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే నెలవారీ కరెంటు బిల్లులు దాదాపు 80 నుంచి 90% వరకు తగ్గుతాయి. పెట్టిన పెట్టుబడి 4 నుంచి 5 ఏళ్లలో తిరిగి వచ్చేస్తుంది. సోలార్ ప్యానెళ్లకు కదిలే భాగాలు ఉండవు కాబట్టి వీటికి రిపేర్లు చాలా తక్కువ. కేవలం అప్పుడప్పుడు నీటితో క్లీన్ చేస్తే సరిపోతుంది. వీటి జీవితకాలం 25 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఇది ఎటువంటి గ్రీన్ హౌస్ వాయువును, కాలుష్యాన్ని విడుదల చేయవు. 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అమర్చడం వల్ల ఏటా కొన్ని వందల చెట్లను నాటినంత పర్యావరణ ప్రయోజనం కలుగుతుంది. సోలార్ ప్యానెళ్ల తయారీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ రంగాలలో లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. భారతదేశంలో ప్రభుత్వం PM సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాల ద్వారా ఇళ్లపైన సోలార్ ప్యానెళ్లు పెట్టుకునే వారికి భారీగా ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది.